मुदाकरार्थमोदकं सदा विमुक्ति साधकं कलाधरावतंसकं विलासिलोकलक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं न तीर्थरातिभीकरं न बोधितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न तातिकापदुत्तरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रय परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं धरेतरोत्तरं वरं वरेव वक्त्रवक्मक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्वरोमि भास्वरम् अकिञ्चनातिमार्जनं चिरन्तनोक्तिवाजरं पुरारिपूर्वनन्दनं सुरार्विगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तदन्तकान्त मन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीन मन्तराय कृन्तरं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्न मादरेण योऽन्यहं प्रजल्पति प्रभातके हृदशरं गणेश्वरम् अरोगतामदोषतं सुहासितीं सुपुत्रतं समाहितायुरष्टभूतमभ्युपैति शोचिरात् मुदाकरार्थमोदकं सदा विमुक्ति साधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेव दैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्। Hi, this is your Jyotirmayi Wednesday moderator in Saturday concept. అందరూ వచ్చేసారా? సో మనం కుక్ హాలిక్ స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ రెసిపీ వచ్చి బేబీ కార్న్ చిల్లీ బేబీ కార్న్ చేస్తున్నాను. ఫస్ట్ నీట్గా బేబీ కార్న్ని వాష్ చేసుకునేసి ఈ స్టైల్లో కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసేసి హాయ్ 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 అందరికీ హాయ్, చూస్తున్న అందరికీ హాయ్. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది లైవ్లో రావడము. థ్యాంక్ యూ రమ్య అండ్ థ్యాంక్ యూ కవితక్క. సో ఇలా బేబీ కార్న్ని మనము వాష్ చేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ అండ్ చిల్లీస్. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూస్తామా? బేబీ కార్న్, జింజర్ గార్లిక్, కార్న్ఫ్లోరు, గార్లిక్, మైదా, లెమన్ అండ్ రైస్ ఫ్లోర్, చిల్లీ పౌడర్, సాల్ట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇప్పుడు ఈ బేబీ కార్న్కి మనము నీట్గా వాష్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసినాం కదా, దీన్ని స్టార్ట్ చేస్తాము. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చిల్లీ పౌడర్
కొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ దెన్ జింజర్ గార్లిక్, ఇది వచ్చి మైదా అండి. మైదా 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ రైస్ ఫ్లోర్ 1 స్పూన్. అండ్ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్. ఈ కొంచెం కార్న్ ఫ్లోర్ అట్లే పెట్టుకుందాము. మనము అంత ఫ్రై అయి నుంచి మంచూరియా చేసేటప్పుడు ఈ కార్న్ ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యి దీనికి బాగా బేబీ కార్న్కి పట్టుకోవాలి. కామెంట్స్ చేస్తున్నారండి, నేను చూడలేకపోతున్నాను. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్టర్ ద లైవ్. కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుందాం సో దట్ అది ఫ్లోర్ అంతా బేబీ కార్న్కి బాగా పట్టుకుంటుంది. ఆడిబుల్ అందరూ వినపడిస్తుంది కదండి వీడియో ఆడియో? ఓకేనా? థంబ్ పంపించండి, థమ్స్ చేయండి అందరూ ఇట్స్ ఓకే అంటే. ఎట్లా ఉందండి గానమంజరి? ఈ వీక్ అంతా ఫుల్ సాంగ్స్తో కాన్సెప్ట్ నడుస్తూ ఉంది కదా, ఎంజాయింగ్గా అందరూ. ఈ మంచి ఐడియా వచ్చేసి కవిత కదండి, గానమంజరి. అందరూ చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు ఏవిఎల్జీలో. ఫుల్ వీక్ సాంగ్స్ పెట్టేస్తాము అండి. రెస్పాన్స్ కూడా అట్లే ఉందండి, సూపర్ సూపర్. అసలు మండే నుంచి స్టార్టింగ్ ఎంత బాగా నడుస్తూ ఉంది. ఈరోజు కూడా కుకింగ్ చేసుకుంటూ చేయమంటే ఎంత బాగా చేసినారండి, సూపర్ ఉండింది చూసేకి. యాజ్ యూజువల్ డైలీ మనం చేసే పని అదే కదండి, సాంగ్స్ పాడుకొని చేసేస్తూ ఉంటాము స్ట్రెస్ లేకుండా. అలాగే కుకింగ్ కూడా నీట్గా వస్తుందండి. కొంతమంది డివోషనల్ సాంగ్స్తో స్టార్ట్ చేస్తారు కుకింగ్, కొంతమంది వాళ్ళు స్ట్రెస్ లేకోకుండా హ్యాపీగా నడచల్లా అని చెప్పి చేసుకుంటూ పోతా అంటారు. ఒక్కో టేస్ట్ ఒక్కో రకం కదా. సో గానమంజరి అయితే మేము మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నామండి. మోడరేటర్స్ ఫుల్ అప్రూవింగ్లో బిజీగా ఉన్నాము. సో ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి నేను రెడీగా పెట్టినాను. ఇదంతా బాగా పట్టుకుందండి. ఇప్పుడు ఫ్లోర్ అంతా బాగా కార్న్ ఫ్లోరు, మైదా, రైస్ ఫ్లోరు, సాల్ట్, చిల్లీ పౌడర్ ఇదంతా మిక్స్ అయింది. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి మనము స్టార్ట్ చేస్తాం. ఆయిల్ కూడా బాగా కాగింది. కొంచెం లూజ్గా వదులుకుందాము ఆయిల్లో, ఎందుకంటే అది స్టిక్ కాకోకుండా సపరేట్గా బాగా వస్తుంది క్యూబ్స్గా. ప్లస్ స్పేస్, కొంచెం ఆయిల్లో స్పేస్ ఉంటే మనకి అది ఫ్రై అయ్యేకి ఈజీగా ఉంటుంది తిప్పేకి. 2 బ్యాచెస్గా 3 బ్యాచెస్గా మన క్వాంటిటీ బట్టి మనము ఫ్రై చేసుకోవచ్చండి. ఈ వింటర్ సీజన్లో స్వీట్ కార్న్ మామూలు మన చిన్నప్పుడైతే కార్న్ ఒకటే చిక్కేదండి. ఇప్పుడైతే స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇవన్నీ చిక్కుతున్నాయి. మన చిన్నప్పుడు ఏమి మామూలు కార్నే బాగా మంచిగా ఫ్రై చేయించుకొని కారం ఉప్పు పూయించుకొని తింటా ఉంటుంది. భలే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కదా. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. చాలా బాగా వస్తూ ఉంటాం వింటర్లో.
ఇప్పుడు ఈ పాండమిక్ లో మనం బయటకు పోయేదే లేకుండా పోయింది. సో ఇంట్లో ఇలా వెరైటీస్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు స్టేటస్ చూస్తూ ఉంటే అబ్బాబ్బా టెంప్టింగ్ అండి, చాలా బాగా చేస్తున్నారు అందరూ. కరోనా పుణ్యమా అని వేరే వేరే వెరైటీస్ అన్ని, కొత్త కొత్త వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నాం కదండి. రిప్లై ఇస్తున్నారా మీరందరూ? నేను చూడలేకపోతున్నానండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆఫ్టర్ ద లైవ్. బాగా కొంచెం రెడ్డిష్గా వచ్చేయాలండి ఇది, సో దట్ మనకి అది ఫ్రై అయి నుంచి క్రిస్పీగా అనిపిస్తుంది. మంచూరి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది అయితూ ఉంటుంది. లోపల సైడ్ ఇంకో డిష్ మనం ప్రిపేర్ చేసుకుంటాము. How is banner akka? Kavitaka, Cookaholic, Ramya, Kavitaka and me in one banner. Super kada. Wednesday concept, Saturday concept, మన admin. ఈ హెల్పింగ్ చేస్తా అనేదంతా మా హస్బెండ్ అండి. కెమెరామెన్ శ్రీధర్తో జ్యోతిర్మయి అని ఈరోజు లైవ్ అంతా ఇది. మా వాళ్ళు నేను వెళ్తున్నా అంట. ఎక్కడికండి వెళ్ళేది, మీరే కెమెరామెన్ చెప్తుంది. అవునా అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి స్వీట్ కార్న్ స్టిక్స్ అండి. ఇవి స్వీట్ కార్న్ని మనం ఇలా లెంత్, ఈ టూత్ పిక్ లెంత్లో కట్ చేసుకొని దాన్ని మరీ హాఫ్ చేసుకున్నా ఇలా, సో దట్ మనకి తీసేకి ఈజీగా అవుతుంది అని. ఇప్పుడు నేను ఇలా స్టిక్స్ లాగా అన్నీ చేసుకున్నాను ఆల్రెడీ, మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలని. ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకున్నాం కదా, ఈ టూత్ పిక్ ఇలా సెంటర్కి గుచ్చేసేయండి. సెంటర్కి ఇలా గుచ్చేసి నుంచి ఇలా సైడ్ వైజ్ ఇలా తీసేయండి. చూడండి, నీట్గా వచ్చేసింది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇలా చేసుకొని పెట్టుకునేస్తే మనము ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా చేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇట్ విల్ లుక్ వెరీ నైస్. ఇలా స్ట్రైట్గా చెప్పుకొని సైడ్ వైజ్ తీసేయాలి. చూసారా, క్లీన్గా వస్తుంది. మనం సపరేట్గా లగించుకుంటే నీట్గా కనిపించదు. సో మనము ఇట్లా హాఫ్కి కట్ చేసుకునేసి స్వీట్ కార్న్ ఇలా ఇవి టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి ఇన్సర్ట్ చేసేది. చూసారా, నీట్గా వచ్చేస్తుంది. సో ఇట్లన్నీ నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బేబీ కార్న్ స్టిక్స్కి, స్వీట్ కార్న్ స్టిక్స్కి ఇలా కొన్ని చేసి పెట్టుకుని నుంచి దీన్ని వాటర్లో కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని ఈ స్టిక్స్ అన్నీ వేసుకునేస్తాం. ఒక 4 to 5 minutes ఇవి బాగా బాయిల్ కావాలా. ఇది హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇవి బాగా బ్రౌన్ అయినాయి చూడండి, రెడ్డిష్గా అవుతున్నాయి. చిన్న మంటలో పెట్టేసి ఇంటిని. కార్న్ ఫ్లోరు, రైస్ ఫ్లోరు ఇవంతా పడింది కదా, సో మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఒక 1 minute అండి ఇట్లా కొద్దిగా ఫ్రై కానీ. సో అందరూ ఎన్రోల్ చేసుకున్నారా సంబంధం అనుబంధం మన సంక్రాంతి కాన్సెప్ట్కి?
చాలా బాగుంటుందండి ఆ కాన్సెప్ట్. ఎన్రోల్ చేసుకోండి. చాలా మంది చేసుకున్నారు ఆల్రెడీ. 400 అండ్ సంథింగ్ మెంబర్స్ వచ్చినారు. అందరికీ ఎన్రోల్ చేసుకునే వాళ్ళకందరికీ మేము అలౌట్ చేస్తున్నాము. శ్రావణి, నేను, పూజ, సంజన, పద్మ అందరూ వర్కింగ్ ఆన్ దిస్. చాలా చాలా బాగా వస్తుంది అది సంబంధం అనుబంధం. ఆల్రెడీ చాలా మందికి ఎన్రోల్ చేసినాము. దీని తర్వాత అందరూ సెల్ఫీస్ పంపిస్తారు చూడండి గిఫ్ట్స్తో. వాళ్ళ ఆనందం చూడాలండి. లాస్ట్ టైం నేనే ఎంతో ఖుషి అయిపోయింది. తెలుసు కదా హౌ క్రేజీ అయ్యామని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై గిఫ్ట్ అనమాట. అప్పుడు ఇది చాలా బాగుంటుంది. 2 ఫ్రెండ్స్ మనకు వస్తారు సంబంధం అనుబంధం నుంచి, సీక్రెట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకరికి మనం ఎవరికైతే పంపించామో వాళ్ళు మనకి ఫ్రెండ్ అవుతారు, మనకి వేరే వాళ్ళ నుంచి వస్తుంది, సో వాళ్ళు మనకి ఫ్రెండ్ అవుతారు. చూసారా ఎంత బాగుంటుందో. నాకు లాస్ట్ టైం రమ్య ఎస్తూరి అని ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందా. సో ఇవన్నీ ఇలా తీసి పెట్టుకునేస్తాను. సంబంధం అనుబంధము సంక్రాంతి ఈవెంట్ లాస్ట్ ఇయర్ కూడా చేసిండ్రండి అక్క వాళ్ళు. లాస్ట్ ఇయరే ఇది అక్క వాళ్ళ ప్లాన్. చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతా ఉంది. 450 మోర్ దాన్ 450 మెంబర్స్. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. చాలా బాగా రన్ అవుతా ఉంది. సో సెకండ్ బ్యాచ్ నేను వేసాను ఇప్పుడు. అది ఫ్రై కానీ కొంచెం ఆయిల్ సిమ్లో పెట్టినందుకు అది ఫ్రై కొద్దిగా లేట్ అవుతుంది. అవుతూ ఉందండి. మీరు చాలా బాగా చేస్తారు కదా కుకింగ్లో, సింగింగ్ అని. రమ్య పాట సూపర్ ఉండింది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. చూడండి స్వీట్ కార్న్ చేసుకుంటూ వంకాయని కూడా తలుచుకుంటున్నాం. వంకాయ నాడ వదలడం లేదు. మా వారికి అయితే వంకాయ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి వాళ్ళు నవ్వుతా అన్నారు ఒక పక్క. నాకైతే వంకాయ ఇష్టం లేదండి. వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను. మా అమ్మాయికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లే. మీ వల్ల నేను తినకుండా ఉన్నట్లుంది అంటారు వాళ్ళ పాపము. సో 2 డిషెస్ గోయింగ్ ఆన్. ఒక పక్క స్వీట్ కార్న్ స్టిక్స్, ఇంకో పక్క బేబీ కార్న్, చిల్లీ బేబీ కార్న్. ఓకే, ఇది కొద్దిగా రెడిష్గా కావాలా ఇంకా. సో సైడ్ బై సైడ్ నేను స్టిక్స్ కూడా పెట్టేశాను. ఈ స్టిక్స్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. సో దట్ సాల్ట్ అంతా దానికి కూడా స్వీట్ కార్న్ లెక్క పట్టి మనకి తినేటప్పుడు బాగుంటుంది. టుమారో కూడా మనకి ఈ సింగింగ్ గానమంజరి టుమారో లాస్ట్.
అండ్ ఏమంటే సండే వచ్చేసి ఆన్ లేడీస్, అంటే ఒక అమ్మాయిని వర్ణిస్తూ. ఆమె విజిబుల్? కొద్దిగా ఏమో డిస్టర్బెన్స్ వచ్చా? అందరు ఉన్నారా? ఇస్ ఇట్ ఓకే? లైవ్లో ఉన్నానా రమ్య? ఓకే ఓకే, కొద్దిగా ఏదో చూపించింది, అది రెజ్యూమ్ చేయమని లైవ్. సో ఫాస్ట్ చేసేస్తామండి, కొద్దిగా రెడ్ అయింది. ఇంకా ఇంకా ఏమండి, ఈరోజు చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందా చూసేకి, బాగా మాట్లాడారు. మన ఎవరు యాక్టివ్ మెంబర్ బిందు రమేష్, శోభా గారు అండ్ సవిత రమేష్, వీళ్ళందరూ పాడారు. అండ్ మా అక్క కూడా అనురాధ కిషోర్, వాళ్ళు పాడారు, అంతా బాగా పాడారు. ఫుల్ బిజీగా ఉంటే ఈరోజు మార్నింగ్ నుంచి, సో నేను పార్టిసిపేట్ చేయలేకపోతే ఇప్పుడు నేను పాడేసి వంకాయ పాట. అండ్ ఇది కూడా బాగా బాయిల్ అయిపోయిందండి, ఒక 4 to 5 minutes బాయిల్ కావాలండి. స్టిక్స్ అయిపోయింది, సో ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ దట్. కొంచెం ఉంది బేబీ కార్న్, అది కూడా వేసేస్తాను. 1 minute. ఎస్ అండి, ఐఎమ్ ఫ్రమ్ హిందూపూర్. మమ్మీ వాళ్ళది వచ్చి అనంతపూరు, మ్యారేజ్ అయినది వచ్చి హిందూపూరు. సో ఫుల్ ఆంధ్ర 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 తెలుగు, పక్క ఆంధ్ర తెలుగు ఉంటుంది నాది. కన్నడలో మాట్లాడితే ఈ మధ్య నాకు ఈ గ్రూప్లో ఉండి మీ మోటివేషనల్ స్పీచెస్ కానీ అవి ఇవి విని నాకు కొద్దిగా అర్థం అవుతోంది ఇప్పుడు కన్నడ. దీపా గుడిసాగర్, సుమా గుడిసాగర్, వీళ్ళంతా ప్యూర్ కన్నడ మాట్లాడతారు. వాళ్ళని చూస్తూ నాకే అలవాటైంది. ಎಲ್ಲರಿಗೂ నమస్కార అంటుంది దీప, నచ్చుతుంది నాకు అది. అండ్ సుమా కూడా చాలా బాగా యాక్టివ్గా చెప్తుందండి. హలో ఏవిఎల్జిఏ అని వస్తుంది, సూపర్ ఉంటుంది. కొద్దిగా టెన్షన్గా ఉండేది మార్నింగ్ నుంచి. సో ఈ 1 hour లైవ్ మనం ఎంజాయ్ చేసేస్తాం. ఇది అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది మనకి. ఈ బాయిల్ అయిన స్వీట్ కార్న్ స్టిక్స్ వచ్చి ఇప్పుడు వాటర్లో నుంచి ఫిల్టర్ చేసుకునేస్తాం. సో వాటర్ అంతా వెళ్ళిపోనింది, కొద్దిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయిల్ ఉన్నా పర్వాలేదు అంటే వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్. లేదు మేము హెల్త్ కాన్షియస్గా చేసుకుంటాము లెస్ ఆయిల్తో అంటే దే క్యాన్ గో ఫర్ జస్ట్ ఫ్రై, షాలో ఫ్రై చేసుకోవచ్చు. వాటర్ అంతా ఫిల్టర్ కానివ్వండి, కొద్దిగా సైడ్ పెట్టేస్తాను ఇది. అండ్ ఈ ఆయిల్ తీసేసి చిల్లీ బేబీ కార్న్, దీనికి నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఒక
ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేయండి. ನಾ ಕನ್ನಡ ಭಯಪಡ್ತಾರೆ ಕವಿತಕ್ಕ. ಚೆನ್ನಾಗಿದೀಯಾ? ಅಡುಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಚೆನ್ನಾಗಿದೀಯಾ? ಅರ್ಥ ಆಗತ್ತಾ? కష్టమండి కన్నడ నాకు అర్థం అవుతుంది, పర్వాలేదు. ఇంకా రైటింగ్ అయితే అస్సలు రాదు. కర్ణాటక వాళ్ళకి మేలు, కన్నడ తెలుగు వచ్చేస్తుంది. మా ఆంధ్ర వాళ్ళకి ఓన్లీ తెలుగు టచ్ ఉంటాము. ఎప్పుడన్నా షాపింగ్ పోతా అంటే బెంగళూరుకి, అప్పుడు నా కన్నడ యూస్ అవుతుంది. ಸ್ವಲ್ಪ కಮ್ಮಿ ಮಾಡ್ಕೊಳ್ರಿ అనేది ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. మా వాళ్ళ పక్కన నవ్వుకుంటా ఉంటారు. ఇప్పుడు గార్లిక్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ కొద్దిగా, నెక్స్ట్ వచ్చి స్మాల్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్. మన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అండి. కొద్దిగా క్యాప్సికమ్ ఇష్టం ఉంటుంది కొద్దిగా, కొంతమందికి ఈ ఫ్లేవర్ నచ్చుతుంది, వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తాను, తోటగ్రీన్ ఫ్రై అయిపోతుంది. హోప్ ఐఎమ్ స్లో టుడే, అలవాట్లేదు కదా లైవ్. ఎలా ఉన్నాయండి కాన్సెప్ట్స్? ఎలా నడుస్తున్నాయి మావి? మీకు నచ్చుతున్నాయా? ఎంత మెంబర్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ వాళ్ళు కూడా మాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లా ఈ కాన్సెప్ట్ పెడితే బాగుంటుందక్క, ఆ కాన్సెప్టే పెడితే బాగుంటుంది. కావ్యశ్రీ ఉంది కదా, తను నాకు మెసేజ్ చేసిండ మేమే బాగుంటుంది అని. తనదే అది ఐడియా, మేమే బాగుంది అని. ఇంకా కొన్ని చెప్పింది, ఇంకా వన్ మోర్ ఉంది తనది. ఐ విల్ డూ దట్ కాన్సెప్ట్ ఆల్సో. అండ్ ఈ సంబంధం అనుబంధంలో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారంటే మెంబర్స్, దే ఆర్ ఆస్కింగ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హెల్ప్ ప్లీజ్ టెల్ మీ అక్క అంటున్నారు. వాళ్ళు హెల్ప్ చేస్తాము అంటున్నారండి. ఎంత ఆనందం అవుతుంది కదా, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అండ్ కొంతమంది అయితే దే ఆర్ మెసేజింగ్ మీ, నేను 2 తాంబూలాలు ఇస్తానక్క ప్లీజ్ చూడండి, అరేంజ్ చేయండి, ఐఎమ్ ఓకే విత్ సెండింగ్ 2 తాంబూలా అంటున్నారు. ఎక్సెస్ అయిపోతే ఐ విల్ గివ్ 2 తాంబూలాస్ ఆఫ్ పంపల్. ఎంత మంచి కాన్సెప్ట్ కదండి అసలు. తాంబూలము మనం ఎవరి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తూ ఉంటాము. అలాంటిది మనకు తెలియని వాళ్ళకి, లేడీస్కి పసుపు కుంకుమ ఇవ్వడం అంటే ఇది మంచి కాన్సెప్ట్ కదా. మంచి ఫ్రెండ్స్ అవుతారు. సీక్రెట్స్ అంటారు కదా, ఎవరు మనకి గిఫ్ట్ ఇచ్చినారు అనేది తెలియదు అనమాట. అలా ఇప్పుడు సంక్రాంతి కొద్దిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేస్తాను. రైసెస్ లాగా చేసుకోండి. కొద్దిగా ఇలా ప్రెస్ చేసేస్తే దే విల్ సపరేట్. ఇది ఫ్రై అవుతూ ఉండాలా.
కొద్దిగా ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వచ్చేంత వరకు ఫ్రై చేస్తాము. ఈ ఆన్లైన్ క్లాసెస్ అని ఇవి అవి అని కొద్దిగా ఆన్లైన్ మదర్స్ అంతా ఫుల్ వర్క్ అండి. వాళ్ళకి ఎగ్జామ్స్కి గైడ్ చేయడము, వాళ్ళ లెసన్స్ టీచ్ చేయడము, ఇలా బిజీ అయిపోయినారు. ఓకే ఓకే మనకు కూడా వస్తుందండి. వాళ్ళ స్కూల్ పంపించేసి ఆరాంగా ఏవిఎల్ది చూసే ఛాన్స్ వచ్చేస్తుంది. కొంచెం వెయిటింగ్ చేయాలి మనం. ఈ లాక్డౌన్లో ఫుల్ ఏవిఎల్ది ఎంత బాగా యూజ్ అయిందంటే నాకైతే మాత్రం స్ట్రెయిన్ అనిపిల్ల, హ్యాపీగా గడిచిపోయింది. కదా, మీరు ఎంజాయ్ చేస్తారా ఏవిఎల్జీని లాక్డౌన్ టైంలో? చాలా పోస్ట్లు వస్తా అంటే నాకు అప్పుడే అర్థమైంది ఆల్ ఆర్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ దిస్ లాక్డౌన్ అని. ఎట్లుంటుందండి వెన్స్డే కాన్సెప్ట్? ఆర్ యూ ఆల్ ఎంజాయింగ్ దిస్ వెన్స్డే కాన్సెప్ట్? క్రేజీగా ఉంటుంది అంటున్నారు. దాన్ని జ్యోతి అని పేరు కూడా పెట్టేస్తారు మీరందరూ కలిసి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ కామెంట్స్, ఐ విల్ రిప్లై యూ. ఓకే, ఇలా ఫ్రై అయిన దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ వాడుతున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. One second, I will bring soya sauce now. 1 second. సోయా సాస్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ అంతా. టొమాటో సాస్, స్పైసీగా ఇష్టపడే వాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. హియర్ ఐఎమ్ నాట్ యాడింగ్ చిల్లీ సాస్ బికాస్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్పైసీగా అంత తినలేరు మాకు. ఈ కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, కార్న్ ఫ్లోర్ ఇది, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఐ విల్ పోర్ ఇన్ దట్. లమ్స్ లేకుండా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేస్తాను, కొద్దిగా యూజ్ అవుతుంది. మనకు అక్కడ బేబీ కార్న్ ఎంత ఉందో దాన్ని చూసుకొని దీని క్వాంటిటీ పెంచుకోండి. కొద్దిగా వాటర్ టైట్ అనేది ఉంది, కార్న్ ఫ్లోర్ వేసింది కూడా కొంచెం లూజ్ చేసుకుంటాను వాటర్ వేసి, ఇంకేం లేదు. స్లో అవుతున్నానా కుకింగ్? కొంచెం ఫాస్ట్ చేయాలనా? దీంట్లో సాస్లో కొద్దిగా షుగర్ వేస్తే బాగుంటుందండి, టేస్ట్ కోసము. లెమన్ కొంచెం స్క్వీజ్ చేస్తాను. వెనిగర్ కూడా వేసుకోవచ్చు అండి, వెనిగర్ అంటే
ఈ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ వేసాను. యమ్మీ మంచూరి, చిల్లీ మంచూరి రెడీ రెడీ. టెంప్టింగ్గా ఉంది. ఇది క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, కొద్దిగా సాల్ట్ ఇప్పుడు పైన కొద్దిగా వేస్తున్నాను. సో 1 డిష్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనము స్టిక్స్, స్వీట్ కార్న్ స్టిక్స్ అన్నీ బాగా బటర్ వెళ్ళిపోయింది. ఇది డిష్ అవుట్ చేసుకుందాము. చూస్తున్నారా హౌ ఇస్ ఇట్ లుకింగ్? బాగా చేసా లేదా చెప్పండి. 100% జస్టిస్ చేసినాను ఇష్కి. ఓకే సరే, 1 డిష్ ఈజ్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ప్లీజ్. ఇట్లా అంటారు కదా, మీరు తీసుకోలేరు పాపం, నేను ఇవ్వలేను. సో 1 డిష్ రెడీ అయిపోయింది. చూడండి, కవిత అక్క, రమ్య ఇక్కడే ఉన్నారు. నాకు తినిపించేస్తామా కవిత అక్కకి? కవిత అక్క స్టే స్వీట్. రమ్య ప్లీజ్. 1 సెకండ్, నేను హ్యాండ్ వాష్ చేస్తాను. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము. ఇంకా ఏంటండి, ఎలా ఉంది, ఎలా నడుస్తోంది మీ ఆన్లైన్ క్లాసెస్ పిల్లలతో? మనం బంక్ కొట్టినవన్నీ చూపించేస్తున్నారండి ఇప్పుడు పిల్లలు. మేము డిగ్రీలో అయితే బాగా బంక్ కొడతా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు కూర్చొని క్లాసెస్ వినాల్సి వస్తాం. కొంచెం వెయిట్ చేయండి. ఐఎమ్ స్లో, లిటిల్ బిట్ స్లో. 3 డిషెస్ కదా, కొద్దిగా బ్రేక్ ఉంది. సో ఆయిల్ ఉందండి ఆల్రెడీ. దీంట్లో వచ్చి గార్లిక్ వేస్తాను. ఇది కొద్దిగా ఫ్రై అయి నుంచి స్టిక్స్ వేస్తాం. బటర్ అన్నా ఘీ అన్నా వేసుకుంటే ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఈ దీంట్లో ఫ్రై అవుతుంది. దాంట్లో నేను ఘీ కొద్దిగా వేస్తాను. నెక్స్ట్ ఇది గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిపోయి నుంచి ఈ స్టిక్స్ వేసుకోండి. కొంచెం ఒక 2 or 3 minutes ఇది ఇలా ఘీలో కొద్దిగా ఫ్రై. లైవ్ ఉన్నారా అండి? రెజ్యూమ్ అని వస్తుంది నాకు. ఓకే,
అది ఏం ప్రాబ్లం చూపిస్తుంది. కొంచెం ఇలా ఫ్రై అయ్యించి దీంట్లోకి సాల్ట్ వేసుకుంటాము. అప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ స్టిక్స్ చాలా కదిలిస్తే అది లూజ్ అవుతాయి. దీంట్లో ఇప్పుడు చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా వేస్తున్నాను. చూడండి అంత కొద్దిగా కలర్ వస్తూ ఉంది అంత స్టిక్స్కి. చాట్ మసాలా అండ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిల్లీస్ మీ విషయం అండి, మీకు ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఫైనల్గా మన టొమాటో సాస్ ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తున్నాను. అండ్ మయోనీస్ కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నాతో నాట్ అవైలబుల్, అంత సడన్ ప్లానింగ్ నాది, సో నేను అరేంజ్ చేయలేదు అది. నచ్చుతున్నాయా డిషెస్? ఎలా ఉన్నాయి? ఓకే, ఇప్పుడు స్వీట్ కార్న్ స్టిక్స్ రెడీ. చూడండి ఎంత తొందరగా అయిపోయింది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ఇచ్చినా కూడా దే విల్ ఫీల్ హ్యాపీ, ఏదో వెరైటీగా ఉంది అని. పిల్లలకి ఇచ్చినా కూడా దే విల్ ఎంజాయ్, టకా తినేస్తారు. అండ్ స్వీట్ కార్న్ చాలా థిన్గా ఉంటారే వాళ్ళకి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండి. వాళ్ళు ఈజీగా దే కెన్ గెయిన్ వెయిట్. ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇది డిష్ అవుట్ చేయాలా, ఎక్స్క్యూజ్ మీ, దీంట్లో డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది, యమ్మీ కదా. ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు మనం. వేడిగా ఉందండి. యమ్మీగా ఉంటుంది. ఓకే, దీంట్లో కొద్దిగా సాస్ జస్ట్ పైనుంచి ఒక 1 or 2 స్పూన్ అలా పోసేస్తాం. ఇట్స్ రెడీ. చూడండి, అవర్ బేబీ కార్న్ స్వీట్ కార్న్ స్టిక్స్ ఈజ్ రెడీ. So here goes my another dish. ఓకే, ఇప్పుడు ఇంకొక డిష్ చూపించేదా? ఆర్ యూ బోర్డ్? ఇంకోటి చూపిస్తున్నా. వాట్ యూ సే? టైం ఉందా? రమ్య అండ్ కవితక్క, క్యాన్ యూ టెల్ మీ? 3:45. 4:45. 15 minutes. ఓకే, ఒక 15 minutes ఉంది. వన్ మోర్ డిష్ ఐ విల్ డూ. ఒక్క సెకండ్ అండి, అన్ని క్లియర్ ఆఫ్ చేసుకుంటాను ఇక్కడ.
కొరియాండర్ ఇక్కడ వేస్తాను. చిల్లీ బేబీ కార్న్ and this is sweet corn sticks. Okay, sorry ఇదేమో రెజ్యూమ్ అని వస్తుంది లైవ్. ఇప్పుడు నెక్స్ట్ డిష్ వచ్చి స్వీట్ కార్న్ పాయసం అండి. ఎన్ని డిషెస్ చేసినా మనకు లాస్ట్లో డెజర్ట్ ఉండాలి కదా. సో ఇది వచ్చి గీ వేసుకుంటున్నాను ఇప్పుడు. మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాం ఫస్ట్. క్యాష్యూస్, కిస్మిస్ అండ్ దిస్ పంకిన్ సీడ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామండి. గీ అండ్ డ్రై ఫ్రూట్స్, షుగర్, జాగరీ, స్వీట్ కార్న్ పేస్ట్. జస్ట్ ఫ్రెష్ స్వీట్ కార్నే తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఘీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. లేట్ అవుతా ఉందా నేను చేసేది? ఓకే, చాలా సౌండ్ వస్తుందా? ఇలా ఫ్రై చేస్తూ ఉందాము. ఓకే, ఫ్రై అయిందండి. ఐ విల్ రిమూవ్ దిస్ డ్రై ఫ్రూట్స్. ఈ ప్యాన్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని గీ ఈ పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ ఇది పచ్చిది కదా, కొద్దిగా ఫ్రై అయితే ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుంది. స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై చేసుకుందాం. అండ్ వన్ మోర్ ఇంగ్రీడియంట్, దీనికి మిల్క్ కావాలండి. మిల్క్ ఒక 3 cups. 1 cup మనం స్వీట్ కార్న్ తీసుకుంటే 3 cups మిల్క్ కావాల్సి వస్తుంది. హోప్ ఎవ్రీవన్ ఎంజాయింగ్ లైఫ్. ఓకే, బోర్ కొట్టింది లేదా? ఫాస్ట్ అయిపోతుంది అండి ఇది. కొంచెం గీలో బాగా ఫ్రై అయితే పచ్చి వాసన, పచ్చి టేస్ట్ ఇది వెళ్ళిపోయి టేస్ట్ బాగా వస్తుంది. వన్ కప్ స్వీట్ కార్న్ పేస్ట్ వేసాను నేను. కొన్ని అట్లా స్వీట్ కార్న్ ఒక 3 spoons అట్లా పెట్టుకోనిండండి, పేస్ట్ చేయకోకుండా. మనం పాయసంలో లాస్ట్లో యాడ్ చేసుకున్నాము. మిల్క్ యాడ్ చేసే ముందు వేస్తే అది కూడా బాయిల్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. మధ్యలో చిక్కుతూ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ లాగా వస్తూ ఉంటాయి అది. ఒక్కొక్కరు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి మన ఏవిఎల్జీలో. కుకింగ్ ఎక్స్పర్ట్స్ చాలా బాగా చేస్తారు. రూపా, ఆశాక, వైష్ణవి, రమ్య, మన సాటర్డే మోడరేటర్. తన పోస్ట్ చూస్తే ఐ ఫీల్ హ్యాపీ. షీ ఈస్ వర్కింగ్ అండి. అండ్ దెన్ ఆల్సో షీ విల్ ప్రిపేర్ సో మెనీ డిషెస్. ఒక కాన్సెప్ట్ పెట్టిందంటే
ఎంత బాగా ఎన్ని వెరైటీస్ చేస్తుంది. మన ఉప్మా అని పెట్టినా కూడా దాంట్లో కూడా వెరైటీస్ ఎన్ని పెట్టింది అసలు. వాంగీబాత్ ఉప్మా అంట, ఉప్మా లవర్స్, ఉప్మా హేటర్స్కి మంచి ట్రీట్. కొద్దిగా జాగ్రీ, మొత్తం జాగ్రీ వేసుకోవచ్చు, లేదు మనకి ఇష్టం కొంచెం షుగర్ పడితే అంటే కూడా షుగర్ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ అది కూడా వేస్తాను షుగరు. కొద్దిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనము మిల్క్ కూడా వేసుకునేచ్చు. 1 సెకండ్. మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ నేను స్వీట్ కార్న్ పేస్ట్ తీసుకున్నాను. 3 కప్స్ మిల్క్ వేసుకుంటున్నానండి. చూసుకోండి, కొద్దిగా మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి. పాయసం అన్నాం కదా, అది బాయిల్ అయ్యి నుంచి మనకు థిక్గా కనిపించాలి. సో లాస్ట్ కప్ మాత్రం కొద్దిగా చూసుకొని వేసుకుందాం. ఎమ్మీ స్మెల్ చాలా బాగా వస్తుంది. పాయసం ఇది ఫ్రై అయింది కదా, స్వీట్ కార్న్ కమింగ్. ఎమ్మీ ఎమ్మీ. ఇది కొద్దిగా ఉడకల్లా, ఉడికితే అప్పుడు థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు లూజ్గా ఉంది, మిల్క్తో లూజ్గా ఉంది కదా, అది ఉడికి నుంచి మళ్ళీ ఇంకా మిల్క్ పడుతుందా ఏమి అది చూసుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ మిస్ అయినాను కదండి కాన్సెప్ట్, ఇప్పుడు పాడేస్తున్నా. ఓకేనా? ఓకేనా రమ్య? షల్ ఐ సింగ్? కవిత అక్క షల్ ఐ సింగ్? సింగ్ సింగ్ అంటున్నారా? ఐఎమ్ నాట్ ఏ గుడ్ సింగర్ అండి. మన రూపా లైవ్లో అయితే భలే ఉండే, సింగింగ్ నడుస్తూ ఉండే, కుకింగ్ నడుస్తూ ఉండే, సూపర్ బాగుండే. రూపా, we enjoyed your live on the day. మేము మోడరేటర్స్ ఒకదానికి ఒకరికి కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ కాన్సెప్ట్స్. వి యూస్ టు ఎంజాయ్ అనమాట. పూజ దానికి నేను పోస్ట్ చేస్తుంటా, నా దానికి పూజ చేస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రమ్య దానికి వి ఆల్ యూస్ టు పార్టిసిపేట్ అనమాట. చాలా డిషెస్ అంతా శ్రావణి షీ ఈజ్ వెరీ గుడ్ కుక్, ఐ క్యాన్ సే దట్. ఒక్క మోడరేటర్ సూపర్ ఎనర్జెటిక్ అండి. సంజన మండే నుంచి వస్తే, సంజన వచ్చి చాలా టఫ్ జాబ్. తను హెల్త్ వైజ్ కదా, ఊరికే అలా అలా చెప్పేయకూడదు కదా. సో షీ యూస్ టు కన్సల్ట్ డాక్టర్, తగిన డాక్టర్ని అప్రోచ్ అయ్యి తనని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక నోట్ ప్రిపేర్ చేసుకుని, తన పాపం చూడు చిన్న కిడ్ ఉన్నాడండి, తను నైట్ టైమ్స్ వీడియో చేసి పెడుతుంది పాపము. చాలా టఫ్ జాబ్ తనది. ఎట్లా అంటే అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అండ్ ఏవిఎల్జీ ఛానల్ ఉంది కదండి, ఏవిఎల్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయి ఉంటుంది. చాలా మండే కాన్సెప్ట్ కానీ, ట్యూస్డే కాన్సెప్ట్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసి ఉంటారు. మీకు కావాల్సినప్పుడు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏవిఎల్జీ యూట్యూబ్ ఛానల్ అండి, ఏవిఎల్జీది. దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్గా, లేదు ఒక మంచి మోటోతో ఏదైనా వీడియో ఉంటే మన ఏవిఎల్జీలో పోస్ట్ చేసినది, యూ క్యాన్ అప్రోచ్ కవిత అక్క. షీ విల్ అప్లోడ్ ఇన్ దట్ ఏవిఎల్జీ ఛానల్.
అలాగే ఇలా నేను కుకింగ్ చేస్తున్నాను కదండి, సాటర్డే కుక్హాలిక్లో. ఇప్పుడు కుక్హాలిక్లో నేను చేస్తున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ రమ్య ఆర్ఎల్స్ కవిత అక్క. లాస్ట్ వీక్ కూడా దే టోల్డ్ అస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ అప్రోచ్ చేస్తాను. చూసారా పాయసం కొంచెం థిక్ అయింది కదా, అప్పుడు కొద్దిగా లూజ్గా ఉండ కదా, మిల్క్తో బాగా థిక్ అయింది. పాలు సరిపోయినాయండి, ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇక డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసేస్తున్నాను. చాలా బాగా కనిపిస్తుందండి. ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇఫ్ యూ లైక్ మై రెసిపీ అన్నీ అప్లోడ్ చేస్తానండి. సింపుల్ వే, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ డూ ఇన్ దేర్ హౌసెస్. దిస్ వన్ డిష్ అవుట్ చేస్తాను. మండే మోడరేటర్ ఒకటే చెప్పింది, మాకు చెప్పలేదు అనుకుంటారు మోడరేటర్స్. ట్యూస్డే మోడరేటర్స్ వచ్చి మన లక్ష్మి అక్క. చాలా మేము తన్ని ఎన్సైక్లోపీడియా అంటామో, ఎంత ఇన్ఫర్మేషన్ షీ ఎడ్యుకేట్స్ ఆల్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి వెన్స్డే మోడరేటర్ నేనే. యాజ్ యూ ఆల్ నో ఐఎమ్ జ్యోతి అంటారు కదా, అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ థర్స్డే మార్కెట్ డే షీ యూస్ టు వర్క్ హార్డ్ అండి. పద్మ మార్నింగ్ 10 స్టార్ట్ అయితేనే ముందు రోజే మాకు పోస్టులు వచ్చేసి ఉంటాయి. ఆల్ ద ఆథరైజ్ సెల్లర్స్ చాలా మంది ఉన్నారు అండ్ దే ముందు రోజే అప్లోడ్ చేసేసి ఉంటారు. మేము అన్నీ అప్రూవ్ చేయడమే. అప్పుడు పద్మ చాలా అప్రూవల్లో బిజీగా ఉంటుంది థర్స్డే. అండ్ ఫ్రైడే యాజ్ యు నో మన రిచువల్ శ్రావణి షీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను మెంబర్గా ఉన్నప్పటి నుంచి తను నాకు మంచి ఫ్రెండ్ అండి. ఎట్లా చెప్తుందండి, నోటికి టక్క నక్షత్రాలు అవి ఇవి అని ఎంత బాగా ఇన్ఫర్మేషన్. నిన్న ఫ్రైడే కూడా ఎంత ఇన్ఫర్మేషన్, సూపర్. ఐ యూస్ టు లవ్ దట్ కాన్సెప్ట్. అండ్ సాటర్డే యాజ్ యూజువల్ మనం వెరైటీ అన్నీ చూస్తున్నాం కదా డిషెస్, ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇంకా సండే వచ్చి బ్యూటీ కాన్సెప్ట్. మనం అంత లేడీస్ ఇంకేముందండి, మనకు రెడీ కావడం అంటే ఎంత ఇష్టము. అది కూడా మన పూజ డిఫరెంట్గా ఫ్లవర్స్తో మీ కాలేజ్ పెట్టండి, ఐస్ క్రీమ్స్తో పెట్టండి, లేదంటే మీ కిడ్స్ డెజర్ట్స్తో పెట్టండి. ఇలా ఎంత ఇన్నోవేటివ్గా ఇస్తుంది కదా కాన్సెప్ట్ పూజ. వి యూస్ టు ఎంజాయ్ ఆల్ ద కాన్సెప్ట్స్. 1 second. సో ఈ స్వీట్ డిష్ ఈజ్ రెడీ. కొద్దిగా గార్నిష్ చేసుకుందాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో. Okay, now 3 dishes of mine is ready and here baby corn, chili baby corn, and this one is sweet corn sticks అండి ఇవి. అండ్ ఇది వచ్చి స్వీట్ కార్న్ పాయసం. ఈ కార్వింగ్స్ నేను చేసినవే, ఇది క్యారెట్తో చేశాను. ఇంకా చాలా చేయాల్సిందే, చాలా షార్ట్ నోటీస్ నాకు. సో నాకు వీలైనంతలో ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ ఫర్ ద కుక్హాలిక్ సీజన్ 1 episode 7. Jyoti bhai. Okay, shall I
Shall I end the live, Kavitaka? Ramya? కవిత అక్క మీ గురించి చెప్పాలనా ఇంకా వేరే మోడరేటర్స్ అంతా ఇంత యాక్టివ్ ఉన్నారంటే మీ ఎనర్జీతోనే మీ పుషిక్తోనే మీ మోటివేషన్తోనే మేము ఇట్లున్నాము కదా. మీ గురించి సపరేట్గా చెప్పిన అవసరం లేదు. ఏవిఎల్జీ అంటే కవిత అక్క, కవిత అక్క అంటే ఏవిఎల్జీ. ఈ ప్రొఫైల్ చూసే ఏవిఎల్జీనే నాకైతే సూపర్ ప్రొఫైల్, నాకు ఇష్టం ఈ ఫోటో. ఏవిఎల్జీ అంటేనే కవితక్క కనిపిస్తుంది, కవితక్క అంటేనే ఏవిఎల్జీ కనిపిస్తుంది. Thank you for the beautiful platform for all the ladies of our Arya Vaishya community akka. మీరు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినారు. అండ్ బోరింగ్ కాన్సెప్ట్స్ కాకుండా చాలా చాలా ఇన్నోవేటివ్గా తీసుకొని వస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, హెల్త్ వైజ్ మాకు సలహాలు ఇస్తున్నారు, రిచువల్స్ టచ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ మార్కెట్ కూడా నడిపిస్తారు. ఇంకా ఏమక్క ఫుల్ హ్యాపీ ఏవిఎల్జీ అంటే నేను యాజ్ ఎ మెంబర్ ఎంజాయ్ చేశాను, యాజ్ ఎ మోడరేటర్ కూడా ఎంజాయ్ చేశాను. సూపర్ అంటే సూపర్ ఏవిఎల్జీ అంటే ఐ లైక్ ఇట్. ఓకే, షల్ ఐ ఎండ్ ద లైవ్? రమ్య అండ్ కవితక్క ప్లీజ్ మెసేజ్ మీ. Okay, shall I end the live? Is it running now? Kavita Akka. Okay, Kavita Akka and Ramya, thank you for selecting me for this Cookaholic season 1. నేను కూడా ఈ సీజన్లో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనేం పెద్ద కుక్ ఏం కాదండి, ఐఎమ్ జస్ట్ ఏ హౌస్ వైఫ్ స్టైల్లో హోమ్ మేడ్ ఫుడ్ ఇలా చేశాను. హోప్ ఐ డన్ ఏ జస్టిస్ ఫర్ దిస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ లైవ్. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్. బాయ్.